ఓం నమ శివాయ. హిందూ మత విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం హిమాలయాల్లో ఉన్న ఒక గొప్ప శిఖరం. ఇక్కడ శివుడు నివాసం ఉంటాడని, అనేక నదులు ఇక్కడే పుట్టాయని చెబుతారు. ఈ సందర్భంగా కైలాస పర్వత రహస్యాలేంటి, ఇక్కడికి ఎవరికి ప్రవేశం ఉందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం అక్కడ కాలం ఆగుతుంది. అంతేకాదు, అడుగు పెట్టగానే గాలి వేగం కూడా మారుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మిమ్మల్ని కనుగొనలేని చోటు అది. ఆ పర్వత నిశ్శబ్దంలో ఏదో ఒక మర్మమైన శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అదే కైలాస పర్వతం. ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, ఒక సజీవ రహస్యం. దీని ఎత్తుతోనే కాదు, దీని ఉనికితోనూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి మంచు పొర, ప్రతి శూన్యం ఏదో చెబుతుందని అంటారు. అయితే మనం ఇవన్నీ వింటున్నామా? ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇదొక ద్వారం. అయితే ఆ ద్వారం ఎటువైపు ఉంది? ఇక్కడ శివయ్య నిజంగా కొలువై ఉన్నాడా? ఇది శివయ్య రెండో నివాసమా? ఇక్కడి నుంచి అనేక నదులు ఎందుకు ఉద్భవించాయి? అసలు ఈ పర్వతం ఎక్కడ కొలువై ఉందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టిబెట్లో ఉన్న ఈ పర్వతం సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరం కాకపోయినా ఇది ఇప్పటికీ అత్యంత పవిత్రమైన పర్వతంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతం హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, బోన్ సంప్రదాయం అనే 4 మతాలకు విశ్వాస కేంద్రంగా ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, కానీ ఈ స్థలంలో ఏదో అసాధారణమైన శక్తి ఉందని సూచిస్తుంది. ఇక్కడ 4 ప్రధాన నదులు బ్రహ్మపుత్ర, సింధు, కర్నాలి, సిట్లెస్ నదులు ఉద్భవించాయి. ఇది కేవలం భౌగోళిక శాస్త్రం కాదు, ఇది ఒక విశ్వ ప్రణాళిక. ఇక్కడ సైన్స్ అవగాహనలకు మించినది ఏదో ఉంది. హిందూ గ్రంథాలలో కైలాసం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, శివుని నివాసం, కైలాస లోక్ అని పేర్కొనబడింది. ఇది శివశక్తి ప్రత్యక్షంగా ఉన్న ప్రదేశమని శివపురాణంలో పేర్కొనబడింది. కైలాసం అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ప్రవేశించగల ప్రదేశం. కైలాసం అంటే మరో ప్రపంచం, సరిహద్దులో మసకబారే ప్రదేశం అని అగస్త్య మహర్షి అన్నారు. మహర్షి వేదవ్యాసుడు, వాల్మీకి, భృగువు వంటి యోగులు ఈ పర్వతం దగ్గర సంవత్సరాల తరబడి ధ్యానంలో మునిగిపోయారు. కానీ కైలాస శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదని వారు వివరించారు. ఎందుకంటే అది భౌతిక ఎత్తు కాదు, అది స్పృహ యొక్క ఎత్తు. ఇప్పటి వరకు ఎవరూ కైలాస పర్వత శిఖరాన్ని అధిరోహించలేకపోయారు. చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ప్రతిసారి ఏదో ఒకటి జరిగి అధిరోహకులు వెనక్కి తక్కేలా చేసింది. కొన్నింటిని వాతావరణం, కొన్నింటిని మానసిక గందరగోళం, మరికొన్నింటిని అదృశ్య భయం ఆపివేశాయి. రష్యన్ పర్వతారోహకులు ఒకసారి దాదాపు శిఖరాన్ని చేరుకున్నారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత వారు ఇలా అన్నారు: మేము అక్కడికి చేరుకున్న వెంటనే ఏదో శక్తి మమ్మల్ని లోపలికి లాగుతున్నట్లు మాకు అనిపించింది, మా స్పృహ కదలడం ప్రారంభించింది అని వారు చెప్పారు. కైలాస పర్వతాన్ని అధిరోహించిన వారు భూమికి తిరిగి రారు. ఇప్పుడు ఈ పర్వతంలో ఏదో రహస్య ద్వారం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది కేవలం ప్రతీకాత్మకమా లేదా